అలాగే అంటే హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ మిటిగేషన్ కింద వన్స్ ఐ హ్యాడ్ టేకెన్ ద టాస్క్ రివ్యూ మీటింగ్స్లో నాకు అనిపించింది కంటిన్యూస్గా నేను చాలాసార్లు ఈ సోషల్ మీడియాలో కానీ కొన్ని ప్రత్యేకంగా చూసేవాడిని. ఎలక్ట్రిక్యూట్ అయ్యి లెపర్డ్స్ చనిపోతూ ఉన్నాయి. మొన్న మధ్యన మన తిరుపతిలో కూడా ఎలిఫెంట్స్ చచ్చిపోతూ ఉన్నాయి. మేబీ ఇట్ ఈస్ అ నెసెసరీ కాన్ఫ్లిక్ట్ యాజ్ ద సివిలైజేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ వీఆర్ ఎంక్రోచింగ్ ద ఏరియా విచ్ విల్ బి ఇన్హాబిటెడ్ న్యాచురల్ ఇన్హాబిటేషన్ ఆఫ్ యానిమల్స్. అంటే వాటిని మనం ఎన్క్రోచ్ చేసి మనం వాటి జోలికి మనం వాటి ప్రాంతంలోకి మనం వెళ్తున్నాం. సో ఇది తప్పది డెవలప్మెంటల్ ప్రాసెస్లో. కానీ హౌ బెస్ట్ వీ కెన్ ప్రొటెక్ట్ యానిమల్స్, మన ఈ జంతు సంరక్షణ ఎలా చేయాలి అనేది. సో దానికోసం ప్రత్యేకంగా చిత్తూరు మరియు ఈ మన్యం జిల్లాల్లో మన పార్వతీపురం, చిత్తూరు చోట ఈ ఏనుగుల సమస్యపై ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. సో నేను ఛార్జ్ తీసుకున్నాక రివ్యూ మీటింగ్స్లో నాకు 2 బయటకు వచ్చింది. ఒకటి ఎలిఫెంట్స్ని మనం ఇట్లా వైల్డ్ ఎలిఫెంట్స్ని ఏం చేయాలంటే ఉన్నతాధికారులు అందరూ చెప్పింది ఏంటంటే మనం కర్ణాటక చాలా ఎక్స్పర్టీస్ ఉంది వాళ్ళ దగ్గర. కుంకి ఎలిఫెంట్స్ని వైల్డ్ ఎలిఫెంట్స్ని మనం వాటితో టైమ్ చేయొచ్చు. సో వీ టుక్ అన్ ఎక్సెప్షనల్ అప్రోచ్ అండ్ వీ వెంట్ టు కర్ణాటక, వీ వెంట్ టు ద ఆనరబుల్ డిప్యూటీ సీఎం, ఫారెస్ట్ మినిస్టర్. దే హ్యావ్ రియల్లీ సపోర్టెడ్ us and they gave us 4 కుంకి ఎలిఫెంట్స్ టు మిటిగేట్ హ్యూమన్ అండ్ యానిమల్ కాన్ఫ్లిక్ట్. ఇది బిగ్ అచీవ్మెంట్. అలాగే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో దాదాపు ఇప్పుడు నిన్న రివ్యూ మీటింగ్ కూడా 9 ఏనుగులు ఉన్నాయి. ఎక్కువగా ఫీమేల్ ఎలిఫెంట్స్ ఉన్నాయి. బేసిక్ ఇవి ఒకసారి ఏమైపోతుందంటే మనకి మాట్లాడతా ఒరిస్సాలో మైనింగ్ ఎక్కువైపోయి అది యాక్చువల్ మన ప్రాంతానికి చెందిన ఏనుగులు. ఒరిస్సాలో మైనింగ్ జరగడం వల్ల వాటికి జరిగే న్యాచురల్ హ్యాబిటేషన్ దెబ్బతింటం అవి మైగ్రేట్ అయిపోయింది. ఇదేమో అటవీ ప్రాంతం కాదు, కానీ ఇది పంట పొలం ప్రాంతం. సో ఇది క్రియేట్ చేస్తా ఉంటే వాటికి ఏజ్ అయిపోయి దాంట్లో ఒక ఎలిఫెంట్ లేదు, కూర్చోబెట్టి 9 నుంచి ఒక గుంపు ఇంకోటి 7 ఎలిఫెంట్స్ అనుకుంటారు. సో ఇందులో నేను మాట్లాడుతుంది ఏంటంటే ఒకటి రీచింగ్ అవుట్ అదర్స్ వరిసారి రీచ్ అవుట్ అయ్యి కుడ్ టేక్ బ్యాక్ మనం కూర్చోబెట్టి అదొకటి ఒక మల్టిపుల్ మెజర్స్ అనుకున్నాం. కొత్త కొన్ని ఎలిఫెంట్స్ ని తీసుకొచ్చి మనం ఈ శేషాచలం తిరిగి వరగలం 3-4 ఎలిఫెంట్స్ ని ఆ జీన్ డైవర్సిటీ కూడా పెరుగుతుందని చెప్పి దాన్ని కూడా పని కూడా కొంచెం. సో ఇది చేయడం 6 months పడుతుంది. సో ఈ కన్సర్న్ రేంజ్ డిఎఫ్ఓ కూడా ఇది ఫ్యూచర్ మీకు మీరు అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అలాగే ఈ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ లో చాలా కొంత మీరు రెవెన్యూ అధికారులతో కానీ అలాగే మీకు ఏమాత్రం టెక్నాలజీ అవసరం కానీ లేదంటే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమాత్రం ఇబ్బందులు ఉన్నా మీకు ఎంత హ్యాండిల్ చేయగలమో ఎంత నిధులు ఇవన్నీ సెకండరీ ఇష్యూ. కానీ అసలు ముందు మీరు ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేస్తే నేను ఐ కీప్ ఆన్ డూయింగ్ రెగ్యులర్ రివ్యూస్. సో ప్లీజ్ మీరు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా దయచేసి మీకున్న స్థానికంగా ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా ప్లీజ్ రీచ్ అవుట్ టు us and we will make sure that we will address that. అలాగే మేజర్గా ఏంటంటే నేను ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్టుగా 22% నోటిఫైడ్ ఫారెస్ట్లో కూడా స్పీషీస్ తగ్గిపోతూ ఉన్నాయి. ప్లాంట్ స్పీషీస్, మొక్కల వైవిధ్యత, జాతులు, కొత్త జాతులు లేవని అదొకటి అడ్రస్ చేయడంతో పాటు విభిన్నమైన ఈ మొక్కల జాతుల్ని సంరక్షించుకోవడం కూడా చాలా అవసరం. నేను రివ్యూ మీటింగ్స్లో మాట్లాడుతున్నప్పుడు నేను అడిగిన లైక్ వాట్ ఆర్ ద నెంబర్ ఆఫ్ స్పీషీస్ వీఆర్ డెవలపింగ్ యాజ్ అ ఫారెస్ట్ నర్సరీస్ అంటే ఐ థింక్ నాట్ మోర్ దెన్ 10 to 20 స్పీషీస్ తప్ప ఎక్కువ లేదు. బట్ ఇంత వైవిధ్యం ఉంది అడవుల్లో, హౌ కమ్ వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ద సాప్లింగ్స్ అని అడిగితే దాన్ని స్పెషల్ ఫోకస్ పెట్టలేదంటే. సో ఐ రిక్వెస్ట్ యూ టు డెవలప్ plant nurseries which will be more about wildlife species. మరి దాదాపు 300, 400, 500 మొక్కలు జాతుల్ని మనం తీసుకొచ్చి వైల్డ్ నర్సరీస్ లో పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఎందుకు ప్రత్యేకత అవసరం ఉంటుందంటే
50% 2047 గోల్ 50% గ్రీన్ కవర్ అవ్వాలంటే ఇప్పుడు ఉన్న 22% ఇది పెరగదు. మిగతా అదర్ దెన్ డినోటిఫైడ్ ఏరియాలో పెరగదు. ఇది నగరవనాలు కావచ్చు, లేదంటే మిగతా మన ఎక్కడైతే అర్బన్ ఏరియాలో కావచ్చు, లేదంటే ఇట్ కుడ్ బి ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్, ఇట్ కుడ్ బి ఇన్ స్కూల్స్, ఇట్ కుడ్ బి మల్టిపుల్ స్మాల్ ప్యాచెస్. సో వీటికి to create a mini forest atmosphere, we have to develop forest species in a big way. That is one thing which we have to do. దీనివల్ల గిరిజన గ్రామాల్లో కూడా మీరు నర్సరీలు ఏర్పాటు చేసి స్థానిక ప్రజల ద్వారా అడవి సేకరించి అరుదైన జాతుల్ని పెంచాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రతి నర్సరీ నుండి 1000 నుండి ఒక 2000 మొక్కలు పెంచినా కానీ మన రాష్ట్ర వైవిధ్యం మరింత బలంగా సమృద్ధిగా పెరుగుతుంది. అలాగే వీటితో పాటు ఎకో టూరిజం కూడా మనకి ప్రత్యేక పరిస్థితుల్లో మనకి చూస్తే రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, దీని ద్వారా చాలా ఉద్యమాలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఈ చట్టం ద్వారా రాష్ట్రంలో సుమారు 4 లక్షల ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్, నోటిఫైడ్ ఫారెస్ట్ భూముల్ని ట్రైబల్స్కి ఇవ్వడం జరిగింది. ఈ రిజర్వ్ ఫారెస్ట్ ద్వారా ఈ ట్రైబల్స్ ఫ్యామిలీ లైవ్లీహుడ్స్ని ప్రొటెక్ట్ చేస్తూ మన అడవులను కూడా కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఎంతైనా ఉంది. అంటే మీరు ఈ పోడు వ్యవసాయం కావచ్చు, ఇవన్నీ కావచ్చు, కానీ వాళ్ళని మనం ఎలాగా వాళ్ళకి లైవ్లీహుడ్ పోకుండా, వాళ్ళకి జీవనం పోకుండా మనం ఎలా వాళ్ళని హ్యాండిల్ చేయాలి, మన అడవిని ఎలా సంరక్షించుకోవాలి. కొన్నిసార్లు మీకు కూడా ఫీల్డ్స్ క్షేత్రస్థాయిలో మీకు టఫ్ సిచ్యువేషన్స్ ఏర్పడతాయి. సో మేము అందుకనే ఈ ప్రభుత్వం కొత్తగా ప్లాన్ చేసిందంటే ఎకో టూరిజం. ఇది అడవుల్లో అద్భుతమైన అందమైన ప్రాంతాలు ఉన్నాయి, సాధారణ ప్రజలకి తెలియవి. సో ఎకో టూరిజం ద్వారా ప్రజల్ని ప్రకృతిని ఆస్వాదించే అవకాశం ఇవ్వవచ్చు. అలాగే దాని ద్వారా ఈ వారి జీవనోపాధి కోసం ఈ మన కొట్టేసుకుంటూ వెళ్ళిపోతామంటే మనం తిరిగి దాన్ని అంటే వాళ్ళు కొట్టేసి తిరిగి మన లైవ్లీహుడ్ చేసుకున్నంత ఫాస్ట్గా మొక్కలు పెరగవు. కాబట్టి సో మీరు ఒక మేజర్ రోల్ ప్లే చేయాల్సి వస్తుంటే ఎకో టూరిజం దాంట్లో వాళ్ళకి ఉపాధి అవకాశాలకు ఎలా కల్పించాలి, దాని మీద ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళకి, అవన్నీ కూడా మీకు తెలియజేయాల్సిన అవసరం. ఇది ఒక రోజులో జరగదు కానీ బట్ ఇంక్రిమెంటల్గా ఐ థింక్ వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ దే ఆర్ డిపెండెంట్ ఆన్ సస్టైనబుల్ లైవ్లీహుడ్. అంతేగాని నోటిఫైడ్ ఫారెస్ట్లు చేసుకుంటే అది ఒక రోజులో అవ్వదు కానీ బట్ సమ్హౌ యూ హ్యావ్ టు టేక్ దిస్ ఇన్ టు కన్సిడరేషన్. అలాగే మన భారతదేశం దాదాపు 22,000 కోట్ల రూపాయలు టింబర్ మనం దిగుమతి చేసుకున్నాం. ఉదాహరణకి ఇప్పుడు మీకు ఈ ఇందాక పెద్దలు చెప్పినట్టుగా రాష్ట్ర అటవీ శాఖ అధికారులు నేను ఒకసారి మీ అందరికీ సభాముఖం కూడా కోరుతున్నాను. ఉదాహరణకి ఏటికొప్ప బొమ్మలు చేయడానికి అంకుడి చెట్టు కానీ బొమ్మలు మన కొండపల్లి బొమ్మలకి తెల్ల పొనికి చెట్టు అండి. ఈ చాలాసార్లు మేము ఏటికొప్ప ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు అంకుడి చెట్లు మేము చాలా అరుదుగా ఉంటాయి, మాకు వుడ్ బ్యాంక్స్ లేవు, మేము ఏం చేయాలి చెప్పండి. మేము ఉన్న కొట్టేసుకుంటాం అంటే మా జీవనాధారానికి అటవీ శాఖ అధికారులు మా మీద కేసులు పెడుతున్నారంటే ఒకటి మీ బాధ్యత మీరు నిర్వర్తిస్తున్నారు, ఒకసారి ఆ బాధ్యత జీవనోపాధిని కూడా దెబ్బకొడుతుంది. అదే ఒక పొలిటికల్ వ్యవస్థకి ఇది కొంచెం ఛాలెంజింగ్ సిచ్యువేషన్. అందుకని వీ కేమ్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ వుడ్ బ్యాంక్స్. ఈ వుడ్ బ్యాంక్స్కి దేనికి పెట్టాల్సి వస్తుంటే ఒకటి వాళ్ళకి ఛాలెంజ్, వాళ్ళకి కావాల్సినంత నిరంతర సరఫరా ఉండాలి వుడ్ ఒకటి, అదొకటి మీరు స్థానికంగా డినోటిఫైడ్ ఏరియాస్లో మీరు ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. 2 తెల్ల పొనికి చెట్టు, దీని ఛాలెంజ్ ఏంటంటే తెల్ల పొనికి కొండపల్లి బొమ్మలు చేసినట్టు ఇది అంత తేలిగ్గా పెరగలేదు, సర్వైవల్ రేట్ చాలా తక్కువ దీనికి తెల్ల పొనికి. సో దట్ పార్ట్ యూ హ్యావ్ టు, ఈ సర్వైవల్ రేటు పెంచేలా ఏం చేయాలనేది మీ హ్యావ్ టు డూ గ్రేట్ రీసెర్చ్ అన్నట్టు. అండ్ మీరు బట్ ఆ ఏటుకు మన కొండపల్లికి ఆ ఛాలెంజ్ ఉంది విచ్ వీ హ్యావ్ టు ఓవర్కమ్ దట్ పార్ట్. సో దట్ ఆల్సో వాంట్ టు పుట్ ఇట్ ఇన్ యువర్ లిస్ట్ టుడే. సో 22,000 కోట్ల విలువైన టింబర్ని మనం దిగుమతి చేసుకున్నప్పుడు ఫారెస్ట్ అంటే మేజర్గా మేమందరం చాలాసార్లు గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నప్పుడు కానీ మేమందరం మాట్లాడుతుంది ఏంటంటే విచ్ ఐ వాంట్ బ్రింగ్ ఇట్ యు నోటీస్ టుడే, ఫారెస్ట్ హ్యాస్ బికమ్ ఎ రెగ్యులేటరీ బాడీ. అంటే ఇది బ్రిటిష్ రూల్ చేసినప్పుడు ఇది వారికి ఆదాయ మార్గమైంది అటవీ సంపద.
కానీ మనం వచ్చేటప్పటికి ఇట్ హస్ బికమ్ మియర్ ప్రొటెక్టివ్ ఏజెన్సీ ఆర్ రెగ్యులేటరీ బాడీ తప్ప ఇట్ ఈస్ నాట్ కాంట్రిబ్యూటింగ్ టు ద ఎకానమీ. సో దాని మీద సక్సెసివ్ గవర్నమెంట్ చేసిన మేము ప్రత్యేకించి పెట్టుకుంది, నేను ఈ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇండియా ఈజ్ ఇంపోర్టింగ్ అరౌండ్ 22,000 crores worth of 900 lakh cubic meters wood, which is costing, which is on the state exchequer, country exchequer, it is 22,000 crores of foreign exchange. We are importing from East Asia, it could be Malaysia, it could be Indonesia. So మేము పెట్టుకుంది ఏంటంటే we need a lot of we could generate a lot of income. సో దానికి మీ అందరి సహకారం కావాలి. ఒకటి, మనం అడవుల్ని సంరక్షించుకుంటూనే నోటిఫైడ్ ఫారెస్ట్ కాకుండా డీనోటిఫైడ్ ఏరియాస్లో మనం ఎంత చేయగలం అనేది మేము మేజర్ టార్గెట్ ఏం పెట్టుకున్నామంటే 22,000 కోట్ల రూపాయలు దిగుమతి చేసుకున్న టింబర్ని ఎంత తగ్గించగలం. సో మన టార్గెట్ ఏంటంటే దట్ వుడ్ గివ్ ఎ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, దట్ వుడ్ క్రియేట్ జనరేట్ గ్రేట్ వెల్త్ క్రియేషన్ జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. సో అందుకని మేము ఫ్యూచర్లో మీరు యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్, యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంక్లూడింగ్ పీడబ్ల్యూడి. ఎందుకంటే ఎక్కడైతే ల్యాండ్ ఉందో సో దానికి ఆ స్పీషీస్ని కనుక మీరు మనం రైట్ టింబర్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ టింబర్ మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకున్నది ఆ స్పీషీస్ని మనం ఐడెంటిఫై చేసి కొంత మనం ఇంపోర్ట్ తగ్గించడం ఒకటి, రెండు మన ఎక్స్పోర్ట్ పెంచడం. సో దీంట్లో భాగంగా అంటే ఎందుకు ఉందంటే, అంటే ఇవన్నీ మీకు రిలేటెడ్ ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈస్ బికమింగ్ ఎ మియర్ రెగ్యులేటరీ బాడీ నుంచి ఇది వెల్త్ జనరేషన్ బాడీ కింద విత్ అట్ ద సేమ్ టైం ప్రొటెక్టింగ్ ద నోటిఫైడ్ ఏరియా.